హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ కు గుండెకాయ లాంటి ఒక ఐలాండ్ ని ఇప్పుడు అమెరికా ధ్వంసం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు సార్. సో ఆ ఐలాండ్ చాలా ఇంపార్టెంట్ ఇరాన్ కి కూడా చెప్తున్నారు. మరి ఏంటి ఐలాండ్ లో అసలు ఏముంది, ఎందుకంత ఇంపార్టెంట్ ఇరాన్ కది? మరి ఇప్పుడు అమెరికా దాడి చేసింది కాబట్టి ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? కార్గ్ ఐలాండ్, ఈ కార్గ్ ఐలాండ్ ని అమెరికా ధ్వంసం చేస్తుందని చెప్తున్నారు. ఏంటి కార్గ్ ఐలాండ్ ఇంపార్టెన్స్ ఏంటి? సో దీన్ని గుండెకాయ అని పిలుస్తారు, అలాగే క్రౌన్ జబల్ అని కూడా పిలుస్తారు, అలాగే ఫర్బిడన్ ఐలాండ్ అని కూడా అంటారు అన్నమాట. సో ఈ ఐలాండ్ వచ్చి ఇరాన్ కి ఆఫ్ సౌత్ వెస్ట్ కోస్ట్ లో ఉంటది. ఇది మొత్తంగా 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. ఇది బుషహర్ అనే ఒక ప్రావిన్స్, మొత్తం ఇరాన్లో 31 ప్రావిన్సులు ఉంటాయి. ఇది బుషహర్ అనే ప్రావిన్స్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ప్రధానంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 కారణాలతో ఇంపార్టెంట్. ఒకటేమో వీళ్ళ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్లు ఇక్కడ నుంచే జరుగుతుంది. ఈ ఐలాండ్లో పోర్ట్ ఉంది, సీ పోర్టు. ఈ సీ పోర్ట్ ద్వారానే 90% ఆయిల్ ఎక్స్పోర్ట్లు అనేవి ఇక్కడ నుంచే జరుగుతుంది. కాబట్టి ఇది వెరీ కీ ప్లేయర్గా చెప్పుకోవచ్చు. ఆయిల్ ఎక్స్పోర్ట్లో రోజుకి 3 మిలియన్ల బ్యారెల్ పర్ డే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది, ఇది మిలిటరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రాడార్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, మిసైల్ బెటాలియన్స్ ఉంటాయి, తర్వాత ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది, మైనింగ్ డిపోర్ట్స్ ఉంటాయి, కమాండ్ పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా కూడా కంప్లీట్గా ఐఆర్జీసీ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే ఇరాన్లో రెగ్యులర్ మిలిటరీ వేరు, ఐఆర్జీసీ వేరు. ఐఆర్జీసీ అనేది ఒక రకమైన డామినెంట్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మొత్తం ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి ఐఆర్జీసీకి ఉంటుంది. ఈ ఐఆర్జీసీ ఆధ్వర్యంలోనే ఈ ఐలాండ్ నడుస్తుంది. కాబట్టి ఐఆర్జీసీకి తెలియకుండా ఇక్కడ ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకనే దీన్ని ఫార్బిడన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దాన్ని ట్రంప్ టార్గెట్ చేసుకున్నాడు. నిన్న ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశాడు. అదేంటంటే, మేము ఈ కార్గ్ ఐలాండ్ని దెబ్బతీసాము, ఇక్కడ మిలిటరీ ఆబ్లిటరేటెడ్ కంప్లీట్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ ద ఐలాండ్ అని ప్రకటించాడు. అయితే దాన్ని ఇరాన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంత ఏం లేదు, కొంత నామినల్గానే ఇదైంది. ఆయన చెప్పినంతగా ఏమి లేదు. ఎక్కువగా సివిలియన్స్ చనిపోయారు తప్ప మిలిటరీ వాళ్ళు ఏం చనిపోలేదని ఇరాన్ ప్రకటించింది. కానీ ట్రంప్ మాత్రం చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు. సో ఇక మీదట కూడా హార్మోజ్ జలసంధిని కానీ అడ్డుకుంటే మేము ఇక్కడ ఉండే ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా, పోర్టు మీద కూడా అటాక్ చేస్తాము అని చెప్పాడు. కానీ పోర్టు మీద అటాక్ చేస్తే మిగతా పక్క దేశాలైన, ఎందుకంటే ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది, అటుపక్క అంతా యుఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. అక్కడికి కూడా ఇది కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 90% పైన ఈ డీసాలినేషన్ ప్లాంట్ల ద్వారా వచ్చే నీళ్లు తాగి బతకాలి వాళ్ళు. సో వాళ్ళకి గ్రౌండ్ వాటర్ అనేది ఉండదు. అందుకని ఇప్పుడు ఇది కానీ ఇక్కడ బాంబులు వేసి ఇది చేస్తే, ఈ పోర్ట్లు ఇవన్నీ దెబ్బతింటే, ఇక్కడ ఆయిల్ కానీ గల్ఫ్లోకి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా వాళ్ళ వాటర్ ప్రాబ్లం ఉంది. అది కానైతే అసలు అతిపెద్ద హ్యూమన్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్స్ ఇవన్నీ ఒక లెక్క, ఇది ఓన్లీ ఎకనామీ దెబ్బతింటుంది. కొద్ది రోజుల్లో వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కానీ అదేంటంటే వాటర్ లైఫ్ బ్లడ్ అది. సో అందువల్ల ట్రంప్ చెప్పినంత పని చేస్తాడా లేదనేది చూడాలి. అదైతే డౌట్ఫుల్. అయితే ఇప్పుడు ఈ కార్గ్ ఐలాండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ 2 డిఫెన్స్ ఒకటి, ఆయిల్ ఒకటి, ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. దీనికి ఇప్పుడు ప్రతీకారంగా ఇరాన్ కూడా అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రంప్ ఏంటంటే యుద్ధాన్ని ఇంకా పెద్దది చేసే ఆలోచనలు కనపడుతున్నాడు. ఆల్రెడీ దాదాపు 2200 మెరైన్ యూనిట్స్ని పంపిస్తున్నాడు. అలాగే ఇంకొక 3 వార్షిప్లు, ఆల్రెడీ ఇప్పుడు 3 వార్షిప్లు ఉన్నాయి, ఇంకొక 3 కూడా పంపిస్తానని చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున అటాక్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు. నిన్న కూడా ఇంటర్నేషనల్ కడ్స్ డే అని అక్కడ వేలాది మంది ఇరాన్లో
ఈవెన్ టెహ్రాన్ నుంచి కూడా అనేక వీడియోలు వచ్చాయి, నేను కూడా చాలా వీడియోలు చూశాను. ఆ ప్రదర్శనలు జరుగుతున్నప్పుడే వెనకాల బాంబింగ్స్ జరుగుతున్నాయి, అయినా కూడా ఎవరు చెక్కు చెదరట్లేదు జనం అక్కడ ఇరాన్లో. బాంబులు పడుతుంటే కూడా ఒక ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ సెల్ఫీ వీడియో చేస్తున్నప్పుడే మేము బాంబులకు భయపడము, ఎందుకంటే మాకు దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చెప్తూ ఉంటేనే బాంబు పడింది అక్కడ వెనకాల బిల్డింగ్ మీద. అయినా కూడా ఆమె ఏమీ భయపడలేదు. అలాగే అల్లాహు అక్బర్ అని అరుస్తూ అక్కడ నుంచి చూడండి వెనక బాంబు వేస్తారని చెప్తూనే ఉంది తప్ప ఆమె భయపడి పరిగెత్తడం కానీ ఎవరు కూడా భయపడి పరిగెత్తడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇదంతా. బాంబులు పడుతుంటాయి, ఇక చనిపోవాలి చనిపోతారు, గాయపడే వాళ్ళు గాయపడతారు, మళ్ళీ లైఫ్ యథావధి కంటిన్యూ అవుతుంది అన్న పద్ధతిలో జరుగుతుంది. నిన్న ప్రొఫెసర్ మరాండి ఆయన కూడా ప్రజెంట్ టెహ్రాన్లో ఎలా ఉంది అవన్నీ కూడా చెప్పాడు. దాదాపు 3-4 లక్షల మంది టెహ్రాన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అవుట్స్కర్ట్స్కి. ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇళ్లలో ఉన్నారు. ఈయన కూడా ప్రొఫెసర్ మరాండి కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడో సేఫ్ ప్లేస్లో పెట్టేసి ఈయన ఒక్కడే తన ఇంటి దగ్గర ఉంటున్నా అని చెప్తున్నాడు. అప్పుడప్పుడు నేను కారు వేసుకొని తిరుగుతున్నాను వీధులు అని చెప్తున్నాడు. జనం అయితే ఉన్నారు, షాపులు కొన్ని మూసేస్తున్నారు, కొన్ని తెరుస్తున్నాయి, కానీ పెద్ద ఎత్తున లాస్ అయితే జరిగిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు 2000 మందికి పైన చనిపోయినట్టుగా, అంటే లెబనాను ఇరాన్ కలిస్తే 2000, ఇక్కడ ఓన్లీ ఇరాన్లో మాత్రం 1500 మంది చనిపోయారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కర్గ్ ఐలాండ్ అటాక్ అనేది చూడాలి. అట్లాగే నేను ఆయిల్ ఎందుకు కొట్టలేదంటే ట్రంప్ చెప్పింది ఏంటంటే ఏదో అతిపెద్ద జోక్గా చెప్పుకోవచ్చు, డీసెన్సీ వల్ల కొట్టలేదన్నాడు. అంటే రోజు కొన్ని 10ల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు. మొన్న ఒక స్కూల్ మీద అక్కడ మినాబ్ అనే ఏరియాలో స్కూల్ మీద బాంబులు వేసి 125 మంది పిల్లల్ని చంపిన వ్యక్తి డీసెన్సీ గురించి మాట్లాడితే ఎంత కామెడీగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా 1500 మందిలో దాదాపు 500-600 మంది పిల్లలు చనిపోయారనేసి యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికీ స్కూల్స్ మీద ప్రధానంగా దాదాపు 20-30 స్కూల్స్ మీద అటాక్ చేశారు, హాస్పిటల్స్ మీద అటాక్ చేశారు. ఇవన్నీ చేస్తున్న ట్రంప్ డీసెన్సీ వల్ల ఆయన ఆయిల్ మీద అటాక్ చేయలేదని చెప్తాడు. సో ఇంతకంటే దుర్మార్గం ఏముండదు. సో ఆయనకి అసలు ఆ డీసెన్సీ ఉంటే అసలు ఈ వారే స్టార్ట్ చేయడు. అంత డీసెన్సీ ఉంటే గాజాలో 25,000 మంది చిన్నపిల్లల్ని చంపడానికి పరోక్షంగా అతను కారణం కాడు. సో కాబట్టి డీసెన్సీ లేదు, ఏమి లేదు, అలాగ ప్రకటిస్తూ ఉంటాడు. అంటే చదివే వాళ్ళంతా గొర్రెలు అనుకుంటాడేమో తెలియదు ట్రంప్. సో అలా ప్రకటించాడు, అంటే డీసెన్సీ వల్ల నేను కొట్టలేదు, అదర్వైజ్ నేను అది కూడా కొడతానని. మరి ఇవన్నీ కొట్టడం డీసెన్సీలో భాగమా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. సో ఏదేమైనా దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రధానంగా ఇరాన్ ఎట్లాగో సిద్ధమైపోయింది, వాళ్ళు చనిపోవడానికి సిద్ధమయ్యారు, పోరాటం తప్ప మాకు వేరే మార్గం లేదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే 1979 నుంచి కూడా అమెరికా పట్ల వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. కానీ జీసీసీ దేశాలు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఈ దేశాలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది, వాళ్ళ అక్కడ ఉన్న బ్యాంక్స్ కావచ్చు, ఫారిన్ బ్యాంక్స్, ఫారిన్ అమెజాన్ లాంటివన్నీ కూడా ఖాళీ చేసేసే పరిస్థితి కనబడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు వర్కర్స్ కూడా, ఎందుకంటే ఇరాన్ వాళ్ళని కూడా అటాక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వార్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు, ఇంకా ఇంటెన్సిఫై అయ్యే అవకాశాలే మనకు కనబడుతుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కర్గ్ ఐలాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ.